నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇదొక హెచ్చరిక లాంటిది. ప్రజల్లో దీనిపై వ్యతిరేకత ఉంది. ఊరు వాడ గ్రామాన కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బయటికి వచ్చారు అంటే పీపీపీ విధానం పైన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము ఈ మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ కొంతమందికి మాట ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఆ మాట ప్రకారమే ఎలాగైనా సరే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా సరే, ప్రభుత్వం కూలిపోయినా సరే, తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు కావాల్సినటువంటి అనుకూల వ్యక్తులకు ఇక్కడ టెండర్ల ద్వారా ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి భావించినట్టు మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఏం చెప్తూ వచ్చిందంటే ఇన్ని రోజులు ఇక్కడ కొన్ని మాత్రమే ఒక 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే సంపూర్ణంగా పూర్తయ్యాయి. మిగతా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఒక పిల్లర్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని దగ్గర అయితే బేస్మెంట్ల వరకే ఉండి ఆగిపోయాయి అని చెప్పి తమ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ యొక్క కాలేజీలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి కొన్ని కంప్లీట్ కాని భవనాల దగ్గర ఫోటోలు దిగి అవి కంప్లీట్ కాలేదు, అందుకే మేము దీన్ని కంప్లీట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రస్తుతము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేస్తే కనుక ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు ప్లస్ ఈ పార్ట్నర్షిప్లో మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి, ఇక్కడ ఎలాగోలాగా ప్రైవేటుకు కట్టబెట్టవచ్చు అని చెప్పి ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో కూడా హడావిడి అయితే చేశారు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో హడావిడి చేసినటువంటి ప్రభుత్వమే 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి అని చెప్పాయి. మరి 5 మెడికల్ కాలేజీలు పూర్తయినప్పుడు పులివెందులకు సంబంధించి మెడికల్ కాలేజీ ఎప్పుడో పూర్తయిపోయింది. ఆ మెడికల్ కాలేజీలో బోధించే వాళ్లకు ఏవైతే క్వార్టర్స్ ఉంటాయో ఆ క్వార్టర్లు కంప్లీట్ కాలేదు అనే ఉద్దేశంతో తాము మెయింటైన్ చేయలేమని చెప్పి 50 సీట్లు ఏవైతే కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినటువంటి సీట్లు ఉన్నాయో అవి కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి ఒక లేఖ రాసింది. ఇది ప్రస్తుతము పులివెందులకు మెడికల్ కాలేజీకి సంబంధించి. అయితే రీసెంట్గా ఇక్కడ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఎక్కడా కూడా తమ వ్యతిరేకత కనిపించకుండా, ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యతిరేకత కనిపించకూడదు అని చెప్పి అనుకుంటూనే ఒక రకంగా ఇక్కడ బొక్కాబొర్ల పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న రీసెంట్గా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశం దాదాపుగా ఒక 3-4 గంటల పాటు సాగింది. ఆ సమావేశం తర్వాత ఆయన నార్మల్గా అక్కడ సమావేశంలో ఏం జరిగింది అనేది మెయిన్గా కొంతమందికి మాత్రమే, తమకు అనుకూలమైనటువంటి మీడియా వాళ్లకు పత్రికలకు మాత్రమే వాళ్ళు అలో చేస్తారు. వాళ్ళే ఏం లోపల జరిగిందనేది ఆ న్యూస్ ఎవరైతే పిఆర్ ఉంటారో వాళ్ళు ఆ ఛానళ్ళకి ఇస్తారు. అలాగే కూటమికి సంబంధించినటువంటి మెయిన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఏం రాశాయంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి రాబోయే విద్యా సంవత్సరం అంటే ఏ మెడికల్ కాలేజ్ అంటే పిడుగురాళ్ళ పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి 50 నుంచి 100 సీట్లు రాబోతున్నాయి, అవి వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతున్నాయి అని చెప్పి ఇక్కడ అనౌన్స్ చేశారు. మరి ఈ పిడుగురాళ్ళ పాడేరు మెడికల్ కాలేజీ అసలు పూర్తి కాలేదు, పిల్లర్లు ఇటు బేస్మెంట్ వరకే స్థాయిలో ఉన్నాయి అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఎలా మరి 50 నుంచి 100 సీట్లు వస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్ చేస్తారు, ఎక్కడ అధ్యాపకులతోటి బోధనా కార్యక్రమాలు అన్నీ చేస్తారు, మరి అసలు కాలేజీలే పూర్తి కాలేదని మీరే కదా చెప్పింది, మరి ఇప్పుడు ఎలా అడ్మిషన్లకు ఓకే చెప్పారు? ఒకవేళ పూర్తయిన కాలేజీకి పులివెందులు లాంటి కాలేజీలనేమో మేము నిర్వహించలేము అని చెప్పి కేంద్రానికి లేఖలు రాశారు. అసలు కంప్లీటే కాలేదని మీరే చెప్పినటువంటి కాలేజీల్లో ఇప్పుడు 50 నుంచి 100 సీట్లు వచ్చాయి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయని ఎలా చెప్తున్నారు? అంటే ఇక్కడ మీరు చెప్పింది రాంగ్ అనేది ఖచ్చితంగా ప్రజలకు మీ ద్వారానే తెలిసిపోయింది. ఇక మరో విషయం, నిన్న సత్యకుమార్ గారు మాట్లాడుతూ ఒక విషయం, ప్రజలకు ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన ప్రభుత్వ హాస్పిటళ్ల పైన తమకు వ్యతిరేకత వచ్చింది, ప్రజలెవరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళలేకపోతున్నారు, ప్రభుత్వ హాస్పిటల్స్కి, ఎందుకంటే డాక్టర్లు అక్కడ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్లలో వాడేటువంటి కత్తెరలు కానీ లేదంటే సిరంజిలు కానీ లేదంటే బ్లేడ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
పొట్ట లోపలనే పెట్టేసి ఆపరేషన్ చేసేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఈ వ్యతిరేకత ఉంది కాబట్టి ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అందుకే అని చెప్పి ప్రభుత్వంలోని ఒక మెయిన్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ చెప్పడం చూస్తుంటే కనుక ప్రజలెవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళకండి అని ఆయన్నే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా? అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అసలు బాలేవు అని చెప్పి ప్రభుత్వం చెప్పదలుచుకుందా? ఈ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? ఇక్కడ ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతున్నాము అనేది. ఇక ఈ మెడికల్ కాలేజీల పైన ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది. ఇటు వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఒక కార్యక్రమం నిర్వహించింది రచ్చబండ అని చెప్పి, మరోవైపు ప్రజాపోరు అని చెప్పి పీపీపీ విధానం పైన పెద్ద ఎత్తున ఇక ఒక ర్యాలీ ఉద్యమం లాంటిదే తీసింది. అయినా కూడా ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ మేము కంప్లీట్ చేసేసాము, అవి త్వరలోనే గవర్నర్కి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొంతమంది నాయకులు కలిసి వెళ్ళి అక్కడ గవర్నర్కి ఇస్తాము, ఈ పీపీపీ విధానం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది మేము గవర్నర్కే చెప్తాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ అటు అనౌన్స్ చేస్తే కూడా ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం అసలు ఏం పట్టనట్టుగా ప్రైవేట్కి అప్పజెప్పాలి, ఖచ్చితంగా తాము ఏదైతే మాట ఇచ్చామో వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులకు, అది కూడా కొంతమంది టీడీపీ నాయకులే ఉంటారు దాంట్లో, అది కూడా మొదటి విడతగా ఆల్రెడీ రీసెంట్గానే ప్రభుత్వం చెప్పింది 33 సంవత్సరాలు లీజుకి ఇస్తాం, ఆ తర్వాత ఆ లీజును పెంచుతూ మరో 33 సంవత్సరాలు చేస్తాము అని చెప్పి, అంటే టోటల్గా 66 సంవత్సరాలు తమకు సంబంధించినటువంటి అనుకూల వ్యక్తులకు ఇక్కడ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పీపీపీ మోడల్లో హాస్పిటళ్ళు గవర్నమెంట్వే ఉంటాయి అని చెప్తున్నారు. 50% ఏదో ప్రభుత్వమే ఇది భరిస్తుంది, తర్వాత అక్కడ అధ్యాపకుల శాలరీస్ ఉన్నాయి అవి కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఇదే అనుకూల మీడియాల్లో రాశారు. అయితే అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి కింద కండిషన్ సప్లై అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో అని చెప్పి రాస్తారు. అంటే చెప్పుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్, లోపలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తారు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పని. దీనిపైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అటు ప్రతిపక్ష పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు విశేష స్పందన వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోకపోతే గనక ఇదే ప్రభుత్వం మెడకు చుట్టుకునేటువంటి అతిపెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.